నమస్కారం. మహావిద్య.మంత్ర ఛానల్ కు స్వాగతం. శ్రీ శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అంటారు. ఫిబ్రవరి 12, 2019 మంగళవారం రోజున ఈ రథసప్తమి రాబోతోంది. మేము ఇదివరకే ఈ విషయాలన్నీ మా వీడియోలో పొందుపరిచి ఉన్నాము. వివరాలకై ఆ వీడియో గమనించగలరు. అయితే ఈ మాఘమాసంలో నెలంతా స్నానం చేయడం వలన మాఘ స్నాన పుణ్యఫలం దక్కుతుంది. అలా రోజు చేయలేని వారు కనీసం ఈ రథసప్తమి రోజైనా ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసినట్లయితే సర్వ పాపాలు హరించిపోయి ఉత్తమ గతులు పుణ్యఫలము లభిస్తుంది. అయితే ఆ రోజు స్నానం ఏ విధంగా చేయాలి, దాని విధి విధానాలేంటో చూద్దాం. మొదట స్నానం చేసేటప్పుడు దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ వ్రత స్నానం కరోమ్యత్య మాఘే పాప వినాశనం అనే శ్లోకాన్ని సంకల్పం చెప్పుకుంటూ స్నానం చేయాలి. దీని అర్థం ఏంటంటే దుఃఖాన్ని దారిద్ర్యాన్ని పోగొట్టేది విష్ణు ప్రీతి కొరకు, పాపాన్ని పోగొట్టుకోవడం కోసం మాఘమాసంలో స్నానం చేస్తున్నాను. అలాగే ఈ సంకల్పం చెప్పుకున్నాక స్నానం చేసేటప్పుడు మకరస్తే రవౌ మఘే గోవిందాచ్యుత మాధవ స్నానేన అనేన మే దేవ యథోక్త ఫలదో భవ అనే శ్లోకాన్ని చదవాలి. అంటే ఓ గోవింద అచ్యుత మాధవ, మకర రాశిలో సూర్యుడుండగా ఈ స్నానానికి తగిన ఫలం ఇప్పించు అని అర్థం. అలాగే స్నానం చేసిన తర్వాత దోసల నిండా నీళ్లు తీసుకొని సవిత్తే ప్రసవిత్రే చ పరంధామ జలే మమ త్వత్తే జప పరిభష్టం పాపయాతు సహస్రదా. ఓ సూర్య భగవాన్, నీ తేజస్సు చేత నా పాపం 1000 విధాలుగా చీలిపోవుగాక అని సూర్యునికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత సూర్యుణ్ణి ప్రార్థిస్తూ ఈ శ్లోకం చదువుకోవాలి. యద్యత్ జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకం మాకరీ హంతు సప్తమి ఏతత్ జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాకాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతంచ యత్పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి అంటూ శ్లోకం చెప్పుకోవాలి. దీని అర్థం ఏంటంటే ఓ మకర రాశిలో ఉన్న సప్తమి ఈ జన్మలోను 7 జన్మల్లోనూ చేసిన పాపాన్ని పోగొట్టి రోగాన్ని శోకాన్ని లేకుండా చేయి. తెలిసి తెలియక చేసిన పాపాన్ని మనస్సు, వాక్కు, శరీరం ద్వారా చేసిన పాపాలన్నింటినీ కూడా పోగొట్టు అంటూ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి. అలాగే ఆ రోజున జిల్లేడాకులు, రేగాకులు, పళ్ళు నెత్తి మీద పెట్టుకొని స్నానం చేయడం ఒక ఆచారంగా వస్తుంది. ఆ స్నానం చేసేటప్పుడు ముందు ఈ 3 శ్లోకాలు చెప్పుకున్న తర్వాత జిల్లేడాకులు, రేగాకులు నెత్తి మీద పెట్టుకొని 7 జిల్లేడాకులు పెట్టుకోవాలి. పెట్టుకొని సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్క పర్ణమాదాయ సప్తమ్యా స్నానమాచరేత్ అనే శ్లోకాన్ని చదువుతూ స్నానం చేయాలి. ఆ తర్వాత సప్త సప్త మహాప్రీతి సప్తలోక ప్రదీపన సప్తమి సహితో దేవ గృహణార్ఘ్యం దివాకర అంటూ సూర్యుడికి అర్ఘ్యం వదిలిపెట్టాలి. 7 లోకాలకు కాంతినిచ్చే సూర్యదేవ సప్తమి తిథితో కూడుకున్నవాడా ఈ అర్ఘ్యాన్ని తీసుకో అంటూ సూర్య భగవానికి అర్ఘ్యం చేతిలో నీళ్లు తీసుకొని అర్ఘ్యం సమర్పించాలి. ఆ పైన సూర్యునికి నమస్కారం చేస్తూ ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. జననీ సర్వలోకానాం సప్తమి సప్త సప్తికే సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమండల అంటే సూర్యమండలంలో ఉన్న ఓ సవితృ దేవత, అన్ని లోకాలకు తల్లివి నీవు, భూహు భువహ సువహ మొదలగు వ్యాహృతులతో కూడి ఉన్నదానము, నీకు నమస్కారము అంటే ఆవిడికి నమస్కారం చేసుకోవటం వల్ల ఇంతకు ముందర మనం సంకల్పం చెప్పుకొని అర్ఘ్యం వదిలిపెడుతూ చేసిన స్నానం యొక్క పుణ్యఫలాన్నంతా సూర్యుడికి మనం చేస్తున్నాము అనే విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆఖరణ ఈ శ్లోకం చదువుకోవటం వల్ల పూర్తి రథసప్తమి
స్నానం యొక్క ఫలితం దక్కుతుంది. అలాగే ఈ మాఘశుద్ధ సప్తమి అంటే రథ సప్తమి, సూర్య సప్తమి, ఈ రోజున నువ్వులతో కూడిన ఉదకాన్ని అంటే నువ్వులతో కూడిన నీటిని పితృదేవతలకు సమర్పించే వాళ్ళు 1000 సంవత్సరాలు శ్రాద్ధం పెట్టిన ఫలితాన్ని పొందుతారు. అంటే ఈ విధంగా చేయడం వలన తల్లిదండ్రులకు 1000 సంవత్సరాలు శ్రాద్ధం పెట్టినటువంటి యొక్క ఫలితం దక్కుతుంది. ఇది మాత్రమే కాక సూర్యుడు ఆరోగ్య ప్రదాత కూడా కాబట్టి మనకు ఉన్న సకల రోగాలను హరించి వేసి ఆరోగ్యం కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ రథసప్తమి రోజున సూర్య ఆరాధన అనేది చాలా ఉత్తమమైన పుణ్యఫలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.